సార్ కాసేపు అయితే స్పృహ వస్తుంది. పేషెంట్ ఎక్కువ డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అలాగే సార్. అమ్మా. అసలు ఏం జరిగిందిరా గోపి? అంజలి చావు బదుల మధ్య పోరాడుతుందిరా. చెప్పు గోపాల్, అసలు ఏం జరిగింది? ఎవరు మిమ్మల్ని ఇలా చేసింది? నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిజమేంటో చెప్పు. చెప్తాను సార్. అంజలికి ఎగ్జామ్ అయిపోగానే మేము బయటికి వెళ్ళాం సార్. ఆటో కృష్ణకాంత్ పార్క్ వస్తావా? వస్తాను సార్. అంజలి రా. కృష్ణానగర్. ఎక్కు. నాకు వీళ్ళని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది బావా. సిటీలో ఇవన్నీ మామూలే అంజలి. నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది బావా, ప్లీజ్. ఎందుకు అంజలి? నేనున్నాను కదా. మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? భయ్యా ఏంటి మెయిన్ రోడ్ నుంచి కాకుండా ఎలా వెళ్తున్నావు? సార్ మెయిన్ రోడ్డు రిపేర్లో ఉంది. నాకు అనుమానంగా ఉంది బావా, ఎందుకు భయంగా కూడా ఉంది. మనం దిగి ఇంకొక ఆటోకి వెళ్దాం బావా. సరే అలాగే అంజలి. బాబు ఆటో ఆపు. అలాగే సార్. ఎంతైంది? కూర్చో. అంజలి ఆపండిరా. అంజలి అంజలి వదిలేయండి రా. దిగు దిగవే. రేయ్ అంజలి రేయ్ ఏం చేయకండి రా. రేయ్ వదలండి రా అంజలి. రేయ్ రేయ్ అది సార్ జరిగింది. వాళ్ళ గుర్తులేమన్నా చెప్పగలవా గోపాల్? మొహాలకి కట్షీఫ్లు కట్టుకొని ఉన్నారు సార్. నేను గుర్తుపట్టలేకపోయాను సార్. నువ్వు రెస్ట్ తీసుకో, నీకేం భయం లేదు. గోపి సిటీలో ఆ నలుగురు అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 24 గంటలు తిరిగేలోగా ఆ నలుగురు ఇడియట్స్ని మనం పట్టుకోవాలి. షూర్ సార్. వెంటనే మన వాళ్ళందరినీ మఫ్టీలో సిటీ అంతా గాలించమని చెప్పండి. అనుమానం వచ్చిన ప్రతి కుర్రాన్ని కస్టడీలోకి తీసుకోండి. సార్. మీరిద్దరూ వీళ్ళని కొట్టిపడేసిన ఏరియాలో ఎంక్వైరీ చేయండి. అలాగే సార్.